హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఈరోజైతే ఇంకొక బ్రైడల్ సెట్ మేకింగ్ అయితే మీకు చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్‌గా ఉంటుంది కానీ బ్రైడల్ సెట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి మీరే చూడండి. ఈ విధంగా 2 కట్ బ్యాంగిల్ థ్రెడ్ డ్రాప్ చేసిన బ్యాంగిల్ అయితే నేను తీసుకున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనం బ్యాంగిల్‌ని 4 పార్ట్స్‌లా డివైడ్ చేసుకోవాలండి. నేనైతే ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను గ్లూతో. ఒకసారి అయితే మీరు చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి పార్ట్స్ దగ్గర ఈక్వల్ డిస్టెన్స్ అండి. ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలా మనం ఇలా డివైడ్ చేసుకోవాలండి. పార్టిషన్స్‌లో డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ డాట్స్ పెట్టుకున్నాను కదండీ! డాట్స్ పైన స్క్వేర్ కుందన్ పర్పుల్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి పర్పుల్ కలర్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఒకసారి అయితే చూడండి ఈ విధంగా అండి. గ్లూని పైన కిందన పెట్టుకొని 3 సిరామిక్ గోల్డ్ రౌండ్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి. చూస్తే మీకు చాలా నీట్‌గా అర్థమైపోతుందండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం మనకి థ్రెడ్ ఏ కలర్ తీసుకుంటున్నామో స్టోన్స్ అవే కలర్ తీసుకుంటేనే బావుంటుందండి. బ్యాంగిల్ మొత్తం ఒకేలా ఉంటుంది చూడడానికి. ఇదైతే ఫాలో అవ్వండి. బావుంటుంది ఇలా చేయడం వల్ల. ఎందుకంటే థ్రెడ్, కుందన్స్ ఒకేలా ఉంటేనే బావుంటుందండి ఎప్పుడైనా. వేరు వేరు అయితే పెద్ద లుక్ అనేది ఉండదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనకి స్క్వేర్ కుందన్ చుట్టూ 3 రౌండ్ కుందన్స్‌ని స్టిక్ చేసేసుకున్నాం. చూసారు కదండీ! స్క్వేర్‌లా వస్తుందండి. స్క్వేర్ బాక్స్‌లా వస్తుంది. ఇంకొక పార్టిషన్ చేసుకున్నాం కదండీ! దానిపైన కూడా స్క్వేర్ కుందన్ని పెట్టుకున్నాను. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఉంది కదండీ! ఆ డిస్టెన్స్‌లో అయితే ఈ విధంగా గమ్‌ని పెట్టుకోండి. గ్లూనైతే పెట్టుకోండి. ఈ 2 ప్లేసుల్లో కూడా ఈ రెండింటికి డిస్టెన్స్ మధ్యలో ఇలాగ స్క్వేర్ కుందన్స్ అయితే మనం స్టిక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అండి. మనకి గ్యాప్ లేకుండా 2 కూడా మనకి కరెక్ట్‌గా ఉండేలా పెట్టుకోండి. అలాగా ఆ ప్రాసెస్ అంతా ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి మనకి ఈ విధంగా వస్తూనే ఉంటాయండి ఇంకా. మీరు చూడండి స్క్వేర్ కుందన్స్ అండి. ఒకదాని కింద ఒకటి అలాగా ఇక్కడ నేను ఆల్రెడీ స్క్వేర్ కుందన్ పెట్టుకున్నాను కదండీ! అక్కడి వరకైతే పెట్టేసుకోవాలండి. చూసారు కదండీ! నేను పెట్టుకునేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక స్క్వేర్ కుందన్ పెట్టుకున్నాను కదండీ! దానిపైన కూడా ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ మళ్ళీ 3 రౌండ్ కుందన్స్‌ని అయితే స్టిక్ చేసేసుకోవాలండి. అంటే ఈ 4 సైడ్స్ దగ్గర కూడా మనకి ఇలాగ స్క్వేర్ బాక్స్‌లా 3 కుందన్స్ అయితే వస్తాయండి. మిడిల్‌లో మాత్రం ఇలాగ స్క్వేర్‌వి లైన్‌గా పెట్టేసుకోవాలండి. బ్యాంగిల్ అంతా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుందండి. మీకు నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. మీరు చూడండి. మీకు చాలా అర్థమైపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్రైడల్ సెట్ అయితే. ఒకసారి చూడండి. చూసారు కదండీ! ఇలా మనకి 4 డాట్స్ పెట్టుకున్నాం కదా! 4 డాట్స్ దగ్గర ఈ విధంగా వస్తుందండి. ఇలా స్క్వేర్ బాక్స్‌లో వస్తుంది. మిడిల్‌లో అయితే ఇలా వస్తుందండి. బ్యాంగిల్ మొత్తం ఇలానే చేసుకోవాలండి. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. బ్యాంగిల్ అంతా మీకైతే నేను చేసేసుకొని అయితే మీకు చూపిస్తానండి. బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అయితే చేసుకోండి. ఒకసారి అయితే చేస్తాను చూడండి. ఎంత బాగుందో చూడండి. బ్యాంగిల్ అయితే ఈ విధంగా వస్తుందండి. మనకి ఎక్కడైనా గ్యాప్ వస్తుంది. లాస్ట్‌లో గ్యాప్ వస్తుందండి. అక్కడ మనకి కుందన్స్ పట్టదు అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా షుగర్ బీట్స్ ఉంటాయి కదండీ! షుగర్ బీట్స్ కాదండి ట్యూబ్స్. వాటినైతే ఇలా స్టిక్ చేసేసుకోండి. మనకి ఇంకా బ్యాంగిల్ అయితే అలా మధ్యలో అలా గ్యాప్ వస్తే అలా స్టిక్ చేసుకోవడం వల్ల బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఏమో 4 కట్ బ్యాంగిల్ అండి. ఈ 4 కట్ బ్యాంగిల్ పైన చూడండి నేను థ్రెడ్ కూడా మనకి పర్పుల్ తీసుకున్నాను. అలాగే స్టోన్స్ కూడా పర్పుల్ తీసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోండి. చాలా సింపుల్ అండి. అందరికీ తెలిసిందే ఈ డిజైన్. మీకు మామూలుగా చూపిస్తున్నానండి. సెట్‌లో వచ్చింది కాబట్టి. ఇలా పెట్టుకోవాలండి. స్క్వేర్ పెట్టుకొని కింద రౌండ్ కుందన్స్, వైట్ కుందన్స్ 3 పెట్టుకోవాలండి. మళ్ళీ స్క్వేర్ వస్తుంది. మళ్ళీ 3 రౌండ్ కుందన్స్ వైట్‌వి పెట్టుకోవాలండి. ఇదే ప్రాసెస్ అండి బ్యాంగిల్ అంతా. మనం పెట్టుకునేటప్పుడు కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. డ్రై అయిన తర్వాత ఏం చేయలేమండి. మనం గ్లూ డ్రై అవ్వకముందే ఏదైనా చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దామండి. నెక్స్ట్ బ్యాంగిల్ అయితే నేను గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ సెరామిక్ గోల్డ్ యూజ్ చేస్తున్నాను నేను. స్క్వేర్ సెరామిక్ గోల్డ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి గోల్డ్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇది మీకు కూడా ఇది తెలిసిందేనండి. ఒకదాని కింద ఒకటి మనం స్టిక్ చేసేసుకోవడమే స్క్వేర్ కుందన్స్‌ని మనకి కరెక్ట్‌గా వచ్చేలాగా అయితే ఒకదాని కింద ఒకటి స్టిక్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్. బ్యాంగిల్ అంతా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్‌గా అయితే మేక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలాంటివి 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎందుకంటే 2 సెట్స్ మీకు చూపిస్తాను కాబట్టి. తర్వాత నేను వీడియో తీయడం అయితే క్లిప్ తీయడం మర్చిపోయానండి. ఒకసారి అయితే చూడండి. నేను అవి డిలీట్ చేసేసాను కూడాను. పెట్టేసానని చెప్పేసి వేరే బ్యాంగిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. కానీ మీకు ఈ సెట్ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి మనం
చేసిన మిడిల్ బ్యాంగిల్ అయితే వస్తుందండి. సైడ్స్‌కి గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చాయి. ఆ సైడ్స్‌కి పర్పులు. ఇక్కడ నేను మీకు కాస్ట్ బ్యాంగిల్స్ చూపించలేదండి. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్‌లో నేను చూపించాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మన ఛానల్‌లో ఒకసారి ఎళ్లి చూడండి. ఈ విధంగా ఎవరికైనా బ్యాంగిల్స్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. చాలా బావుంటాయండి. బ్రైడల్ లుక్ అయితే వస్తుంది. ఇలా ఎవరికైనా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్‌గా ఉందండి. మీకు ఏ కలర్‌లో కావాలంటే ఆ కలర్‌లో చేస్తాము. అలాగే మీకు మధ్యలో రైన్ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా మేము పెట్టేసైతే ఇస్తామండి. మీకు ఎలా కావాలంటే అలా మేక్ చేస్తాం. ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేస్తాను. అలాగే ఈ విధంగా ఎవరికైనా కావాలి అనుకుంటే కస్టమైజేషన్ అయితే అవైలబుల్‌గా ఉందండి. కలర్ కాంబినేషన్ గానీ, మీకు ఈ డిజైన్ కాకుండా మిడిల్‌లో ఏ డిజైన్ కావాలన్నా పెడతామండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.